నాకు ఈ లేదని చెప్పేసి ఆ డాక్యుమెంట్ కూడా ఉంది. ఎస్ మాట్లాడండి సార్ రామ్మోహన్ రావు గారు. లేదు సార్, తెలుస్తూనే ఉంది రాజు గారు. ఇప్పుడు నేను అన్నాను, అద్దం ముఖం ఒకే దగ్గర ఉంది. మన అద్దం మన ముఖం ఎట్లా ఉంటే అద్దంలో అదే కనపడుతుంది అంటున్నాను నేను. మొత్తం రికార్డ్స్ అని మనం ముందు పెట్టాం. అందులో 382 మందిలో ఎవరైనా ఒక్కరు టెట్ రాయలేదు, స్పోర్ట్స్ కోటాలో వచ్చిందని వారే నిరూపించాల్సింది. ఇప్పుడు ఛాలెంజ్ అటువైపు వాళ్ళు వారి కోర్టులో ఉంది, మనం ఏం చేసినా లాభం లేదు. వాళ్ళు వారి కోర్టులో ఉంది, మన కోర్టులో వేయాల్సిందే. మన అంటే మీ కోర్టులో వేయాల్సిందే. నేను మధ్యవర్తిగా చూస్తున్నాను, నేను స్పెక్టేటర్ మాత్రమే. చూద్దాం రెండిట్లో ఎవరు అనేది మనకు తెలిసిపోద్ది కదా. అందుకనే మీరు వాట్సాప్ పంపాను, నేను నా సూచన పాటించాను, చాలా సంతోషించాను రాజు గారు. వారి వాట్సాప్ లో పంపారు కదా, మిగతా ప్యానల్ వ్యక్తులు మాట్లాడించండి. ఈ లోపల వారు ఆ 382 పేరు చదువుకొని అందులో ఎవరైనా టెట్ రాయకపోతే దాన్ని బహిరంగ పరిస్తే నేను కూడా అంగీకరిస్తాను, సమస్య లేదు. మీరు ఇంటికి వెళ్ళిపోవాల్సిందే సార్ నేను కూడా అంటాను. ఎస్, అవును ఖచ్చితంగా. ఎస్, అయితే ఇప్పుడు ఓకే సార్, నిన్నటితో ర్యాలీలు అయిపోయినాయి. ఇప్పుడు ఏంటి, వాట్ నెక్స్ట్? అంటే ఆపేసినట్టేనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? ఏమన్నా మళ్ళీ అసెంబ్లీ ముట్టడి అలాంటి ఏమైనా ఉండొచ్చా? నేను మొదటి నుంచి అంటున్నాను రాజు గారు, ఎప్పుడైనా సరే ఒక ఉద్యమం చేపట్టినప్పుడు దానికి సాక్ష్యాలు ఉండాలి, ఓటులోనైనా మా ప్రజల ముందైనా సరే. కనుక వాళ్ళు అన్నిటికీ అయిపోయింది. రేపటి నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ వ్యూహం ఎట్లా ఉందో, వాళ్ళు ఏం నిర్ణయిస్తారో ప్రజల ముందుకు ఎట్లా వెళ్తారో చూద్దాం, దాని ఏం లేదు. కానీ నేనేమంటున్నానంటే వట్టిగానే బట్టగాల్చి మీదేసి తర్వాత అంతా నడుస్తుంది అనుకుంటే ఇప్పుడు వేఅవుట్ తెలవడం లేదు వైసీపీ వాళ్ళకని నేను అనుకుంటున్నాను. బయటకు ఎట్లా రావాలని తెలుస్తలేదు అనుకుంటున్నాను నేను. అందుకని ఇవన్నీ చుట్టూ తిరుగుతున్నారు. అక్కడ మొన్న కొండారెడ్డి బ్రిడ్జ్ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉద్యోగులు కాదు అని కొందరు అంటున్నారు. అది కూడా నిరూపించుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఇప్పుడు నిన్న దాంట్లో కూడా చాలా మంది వైసీపీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు తప్ప ఎవరైతే ఉద్యోగాలు రాని వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. వచ్చినా కూడా అక్కడక్కడ ఉన్నారు కానీ ఇక్కడ లేరనే మాట కూడా మన మీడియాలో వస్తుంది. దాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత మళ్ళీ వాళ్ళదే, కానీ ప్రభుత్వం నిరూపించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఒక్క సూచన చేస్తున్నాం సార్, ఏం లేదు. నా ఉద్దేశం అంటే ఇప్పటికైనా ఏం చేద్దామంటే, మొన్న కోనశేఖర్ గారు కొందరు ప్రకటించారు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చిన వాళ్ళను పరిశీలించి కానీ అందుకనే మొన్న కోనశేఖర్ గారు క్లియర్ గా చెప్పారు, ఎవరికి ఉద్యోగం రాలేదో మీరు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు కదా, వాళ్ళు రమ్మన్నారు, వాళ్ళకి వివరణ కూడా ఇచ్చారు, ఐఏఎస్ ఆఫీసర్ ఇచ్చారు కదా. ఇప్పుడు నేనేమంటున్నానంటే ప్రభుత్వం ఇంకొక పని చేయండి, నష్టం ఏం లేదు, ఒక డెస్క్ ఏర్పాటు చేయండి. ఎవరికైనా ఎటు రాయకుండా ఉద్యోగాలు నిరూపించండి ఇటు పక్కన, అటు పక్కనేమో ఎవరైనా రాని వాళ్లకు ఏ కారణంతో రాలేదు మేము వివరిస్తామని చెప్పి కేసు బై కేసు తీసుకోనండి. 10 రోజులు టైం తీసుకుందాం, నష్టం ఉన్నాయి. ఇది ఆరోపణలు ప్రత్యారోపణలు మన ప్రజల ముందు పెట్టి మభ్య పెట్టడం కంటే ఆ పని కూడా చేస్తే బెస్ట్. 10 డెస్కులు ఓపెన్ చేయండి, ఎవరన్నా రండి, ఓపెన్ ఛాలెంజ్ ద్వారం తెరిచే ఉన్నాయనండి, అక్కడ క్లియర్ గా అయిపోద్దని నేను అంటున్నాను. ఎస్, ఓకే సార్, ఒక చిన్న బ్రేక్ ఉంది సార్, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. చిన్నపరెడ్డి గారు ఒకసారి లిస్టు చూసి నాకు పేరు చెప్పాలి మీరు ఇవాళ ఖచ్చితంగా. ఎస్, బ్రేక్ ప్లీజ్.